సో మన శాస్త్రాల్లో కూడా 2 థింగ్స్ ఆర్ ఎనీ స్పిరిచువల్ స్క్రిప్చర్, అది వేదాల, పురాణాల, భగవద్గీత, పతంజలి యోగ, ఎనీ స్క్రిప్టర్స్ ఇన్ ద వరల్డ్, అందులో 2 విషయాలు ప్రాముఖ్యంగా మెన్షన్ అయ్యింది. నెంబర్ 1 ప్రాక్టీస్, అభ్యాస్. సెకండ్ డిటాచ్మెంట్. ఈ 2 ప్రత్యాహార, మన పతంజలి యోగాలో కూడా ఈ ప్రత్యాహార అనేటువంటి దాని మీద ఫోకస్ చేస్తారు. ఈ ప్రత్యాహార అంటే ఏంటి? అ సెన్స్ ఆఫ్ డిటాచ్మెంట్. అంటే మనం పరివారంలో ఉంటూ, మనం సొసైటీలో ఉంటూ, మన ప్రొఫెషనల్ లైఫ్లో ఉంటూ, మన ఈ ప్రాపంచిక జీవితం జీవిస్తూ మెంటలీ, మానసికంగా అందులో చాలా లిప్తం కాకుండా కొద్ది వరకు దాని నుంచి మైండ్ని విత్డ్రా చేయాలి. అండ్ దిస్ ఇస్ కాల్డ్ ఎ సెన్స్ ఆఫ్ డిటాచ్మెంట్. మనం ఒక్క విషయాన్ని రాత్రింపగలం ఆలోచిస్తుంటాం, జీవితాంతం ఆలోచిస్తుంటాం. ఇది ఎందుకు జరిగిందా, ఇది ఎందుకు జరిగిందా, ఎందుకు జరిగిందా, వీళ్ళు ఎందుకు ఇలా ఉన్నారు, వాళ్ళు ఎందుకు ఇలా ఉన్నారు, వాళ్ళు ఎందుకు ఇలా చేస్తారు, ఇలా ఆలోచిస్తూ మనం ఎందుకు అనేదానికి నెవర్ ఎండింగ్ స్టోరీ. దీనికి ఆన్సర్సే లేవు. ఆన్సర్ ఎప్పుడు ఉందంటే జస్ట్ ఒక్క స్టెప్ వెనక్కి తీసి ప్రశాంతంగా కూర్చుండి, అప్పుడు ఆ ఎందుకు అనేదానికి మరి క్లియర్ పిక్చర్ మన కళ్ళు ముందు ఉంటుంది. ఎప్పుడు దాకా మైండ్ ప్రశాంతం కాదో, ఒక స్టెప్ వెనక తీసుకొని మనం హ్యాపీగా కూర్చుందని చూడలేమో, మనకి ఆన్సర్స్ దొరకవు. ట్రూ. ఇలా మనం టీవీ చూసేదానికి ఇంత ముందు కూర్చొని చూడలేము కదండి. ఒక డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాం. టీవీ స్క్రీన్ అక్కడ ఉందంటే మేము ఇక్కడ కూర్చుంటాం. అప్పుడు ఇంత డిస్టెన్స్లో మనం హ్యాపీగా కుషన్లు వేసుకొని పాప్కార్న్ తింటూ చూడొచ్చు. అప్పుడు మనం ఎంజాయ్ చేస్తాం. జీవితం అంతే అండి. జీవితాన్ని ఒక డిస్టెన్స్ నుంచి, మన రిలేషన్షిప్ని ఒక డిస్టెన్స్ నుంచి చూడాలి. అలా అలా ఎంత దగ్గర అయిపోతే వి లూజ్ ద హ్యాపీనెస్. దాట్ ఈస్ కాల్డ్ అస్ డిటాచ్మెంట్. సో ప్రాక్టీస్ అండ్ డిటాచ్మెంట్, ప్రాక్టీస్ అండ్ డిటాచ్మెంట్, ఏ స్పిరిచువల్ ఒక ఎండోరెన్స్ ప్రాక్టీసెస్కి మెయిన్ పిల్లర్స్. కానీ ఇక్కడ ఎవరిని అడిగినా కూడా వాళ్ళు 14 ఏళ్ళకి 16 ఏళ్ళకి అంటే టీనేజ్లో ఉండగానే వాళ్ళు ఇక్కడికి వచ్చేస్తున్నారు చాలామంది. నిజానికి టీనేజ్లో ఉండే ఆ థాట్ ప్రాసెస్ కానీ, నాకు ఇలాంటి బట్టలు వేసుకోవాలి, ఈ సెల్ ఫోన్ కావాలి, ఈ చెప్పులు కావాలి, ఈ హెయిర్ స్టైల్ కావాలి, ఈ సినిమా చూడాలి, ఫ్రెండ్స్తో అక్కడ తిరగాలి, ఇక్కడ తిరగాలి, అదొక స్టేజ్ దాటిన తర్వాత మళ్ళీ నాకంటూ పెళ్ళి, పిల్లలు, ఒక కెరియర్, ఒక సొంత ఇల్లు, సొంత కారు, ఇంత బంగారం కావాలి, ఇలా ప్రాపంచిక సుఖాలు, శారీరక ధర్మాలని నిజంగానే ఇక్కడ జాయిన్ అయిన తర్వాత అవన్నీ దాటగలడం అంత ఈజీయా మ్యామ్? బ్యూటిఫుల్ క్వశ్చన్. మీరు ఒక మంచి పదాన్ని వాడారు, ప్రాపంచిక సుఖాలు. మీరు ఇప్పటిదాకా మెన్షన్ చేసినవన్నీ ప్రాపంచిక సుఖాలా లేదా అది కంఫర్ట్సా? దర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ కంఫర్ట్ అండ్ హ్యాపీనెస్. People in the world many a times mistake comfort for happiness, which is not so true. Correct. ఇప్పుడు ఈ కౌచ్ ఉందండి, ఆహా ఎంత బాగుంది తెలుసా, హ్యాపీగా వెనక కుషన్లు వేసుకొని, ఎంత రూమ్ బాగుంది, ఏసీ. ఇది హ్యాపీనెస్ కాదండి, ఇది కంఫర్ట్. ఎస్, ఈ కంఫర్ట్ని కొనడానికి మనకి డబ్బు కావాలి. డబ్బు కావాలి అంటే మనం పని చేయాలి. ఇది ప్రాపంచిక ఒక ప్రాసెస్ అన్నమాట. అంటే ఈ శరీరాన్ని, ఈ ప్రపంచంలో ఉన్నాము, ప్రపంచంలో ఉండడానికి మనకి శరీరం ఉంది. ఈ శరీరాన్ని కంఫర్టబుల్గా ఉంచాలి అనడానికి ఇవన్నీ కావాలి. ఇందులో తప్పేమీ లేదు. డబ్బు సంపాదించడం తప్పు కాదు. మీరు బంగారం వేసుకుంటారు, నగలు వేసుకుంటారు, అదేం పొరపాటు, తప్పు కాదు. కాకపోతే ఇదే జీవితం అనుకోవడం, ఇదే హ్యాపీనెస్ అనుకోవడం తప్పు. ఇది పెద్ద పొరపాటు. హ్యాపీనెస్ అనేది స్టేట్ ఆఫ్ మైండ్, కంఫర్ట్ అనేది బాడీకి కావాలి. ఇప్పుడు మీ అన్నీ బంగారం ఉంది, పెళ్ళి చేసుకున్నారు, పిల్లలు ఉన్నారు, రంగు డ్రెస్సులు వేసుకుంటారు, మీరు పకోడాలు తింటున్నారు, అది తాగుతున్నారు, అక్కడికి వెళ్తున్నారు, ఇక్కడ వెళ్తున్నారు, కానీ నా మైండ్ ఎప్పుడు డిస్టర్బ్ ఉందంటే మీరు సుఖంగా ఉంటారా? మరి హ్యాపీనెస్ ఎక్కడుందండి? చాలా మన దీంట్లో కథలు చెప్తారు. ఒక రాజు వ్యక్తిని భోజనానికి ఇన్వైట్ చేశారనమాట. అది మహారాజు ఒక ప్యాలెస్లో భోజనం ఎలా ఉంటుంది, ఎవ్రీథింగ్ యూ నేమ్ ఇట్ అండ్ యూ హ్యావ్ ఇట్. మంచి సంగీతం, మంచి వైన్ మీన్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రాజప్రసాదాలు అంటారు, రాజభోగాలు అన్నీ ఉంటూ
మంచి మ్యూజిక్, తనకి ఇష్టం ఉండేటువంటి అందరూ మనుషులు ఉన్నారు, సంగీతం ఉంది, తనకి నచ్చేటువంటి అన్నీ ఉన్నాయి. కానీ తను ఎక్కడ కూర్చున్నాడో పైన ఒక స్వాడ్, దాన్ని ఒక థిన్ థ్రెడ్లో అలా కట్టి పెట్టారు. దాని కింద అతడు కూర్చొని ఇవన్నీ ఎంజాయ్ చేయాలి. ఓ మై గాడ్. దీని బదులు వాడి ఇంట్లో వాడు చక్కగా మామూలు కాస్త పెరుగనం తిన్నా ప్రశాంతంగా తింటాడు కదా. విషయం అది కాదు. విషయం ఏమంటే ఇప్పుడు ఆ వ్యక్తికి సుఖం అనుభవించేటువంటి ప్రతిదీ ఉంది అక్కడ. ఇప్పుడు రాజు తనకు నీకేం కావాలా, ఎంత కావాలా, ఎవరు కావాలా, ఎలా కావాలా, నీ ఇష్టమని వదిలిపెట్టేశాడు. బట్ ఓన్లీ కండిషన్ ఏమంటే తను ఆ సీట్లో కూర్చోనాలి. ఎక్కడ పైన అయితే కత్తి సన్నటి దారంతో వేలాడి తీసాడు. ఆ కత్తిని వేలాడి ఉంది. ఏ నిమిషాలైనా పడిపోతుంది కదా మ్యామ్. ఆ ఒక్క థాట్ ఉండేదాని వల్ల ఇన్ని ఒక ప్లెజర్ అనుభవించేటువంటి సాధనాలు ఉంటే కూడా ఆ వ్యక్తి అనుభవించలేడు. ఇప్పుడు చెప్పండి, సుఖం ఎక్కడ ఉంది? అవును. వన్ థాట్, వరీ. మనం చాలా చింత చేస్తాము, వరీ చేస్తాము, రాత్రం పగలం ఆలోచిస్తుంటాం, బెంగ పెట్టుకుంటాం. అవును. ఇలాంటి స్టేట్ ఆఫ్ మైండ్లో ఒక వ్యక్తి ఎన్ని ఆస్తులున్నా, కోట్లున్నా, 10 కార్లు నా ఇంటి ముందు నిలబడి ఉంది, నా మాట వినేవాళ్ళు 10 మంది ఉన్నారు, నేను చిటికలు వేస్తే నిలబడేటువంటి అన్నీ ఉన్నాయి. కానీ ఏదో ఒకటి లోపల నా మైండ్ని అలా నేను ఒక 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 నా మనశ్శాంతి అనుకోండి, దాన్ని కూలగొట్టేటువంటి ఒక్క ఆలోచన ఉంటే కూడా నా జీవితంలో హ్యాపీనెస్ ఉండదు. కరెక్ట్. ఎన్ని సుఖ సాధనాలు ఉంటే కూడా ఒక్క ఆలోచన నా మనశ్శాంతిని తీసుకుని వెళ్ళిపోతుంది. సో నౌ ద ఎంటైర్ ఫిలాసఫీ ఆఫ్ స్పిరిచువాలిటీ ఈజ్ యువర్ థాట్. కరెక్ట్. సో మెడిటేషన్ అంటే మీ థాట్ని సెర్చ్ చేసుకోవడం, అంతే అండి. అవును. మనం ఈ కలియుగంలో ఉంటున్నాం, అన్సర్టన్ ఒక పరివేశంలో ఉంటున్నాం. ఎప్పుడు ఏం జరుగుతుందో, మనుషులు ఎప్పుడు ఎలా ఉంటారో, ఎలా మారుతారో, ప్రకృతి ఎప్పుడు ఎలా ఉంటుందో ఏమీ తెలీదు. కరెక్ట్. అలాంటి ఒక పరిస్థితిలో మనం వండుకుంటూ మనం హ్యాపీగా ఎలా జీవించేది? బయట పోయిండే మన పిల్లలు ఎలా వస్తారో తెలీదు, బయటకి పనికి పోయిన వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తారో లేదో అనేది తెలీదు. ఇలాంటి ఒక స్ట్రెస్తో, ఒత్తిడితో జీవిస్తూ ఉండేటువంటి ఈ ప్రపంచక పరిస్థితుల్లో ఒక వ్యక్తి హ్యాపీగా ప్రశాంతంగా ఎలా జీవించగలుగుతాడు? ఎగ్జాక్ట్లీ. మన థాట్. ఇప్పుడు ఈ పరిస్థితులు మార్చగలుగుతామా? లేదు. మనుషుల్ని మార్చగలుగుతామా? మన ఇంట్లో వచ్చే ఎందుకండి మన ఇంట్లో వచ్చే పని మనిషిని మార్చగలుగుతామా? లేదు. ఏం మార్చగలుగుతామండి? ఎకానమీని మార్చగలుగుతామా? పాలిటిక్స్ని ప్రకృతిని మార్చగలుగుతామా? వాట్ యాక్చువల్లీ కెన్ యూ చేంజ్? నథింగ్ ఎక్సెప్ట్ మై వే ఆఫ్ థింకింగ్, అండ్ దట్ ఇస్ మెడిటేషన్. నా ఆలోచన విధానాన్ని మార్చుకునే దానివల్ల నేను ప్రపంచాన్ని ఒక కొత్త దృష్టితో చూడగలుగుతా. నా ఆలోచనల్ని మార్చుకోలే దానివల్ల, బికాజ్ ఎవ్రీ థాట్ ఇస్ ఫాలోడ్ బై అ ఫీలింగ్.